కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు. హైడ్రా చాలా స్పీడ్ పెంచింది. ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే మేము ఉపేక్షించేది లేదనే సంకేతాలు వెలువడుతున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే కూల్చివేసిన పరిస్థితి ఎలా చూడాలి? ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయినా లేదా మరొక అక్రమ కట్టడం లేదా ఆక్రమణ కట్టడం ఏదైనా కానివ్వండి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అలాంటి వాటి మీద చర్య తీసుకోవాలని అనేక మంది గతంలో కూడా ఫిర్యాదు చేశారు. కానీ ప్రభుత్వం అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, లేదా గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెడచెవిని పెట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు ఆక్రమణదారులు కుమ్మక్కైన కారణంగానే మొత్తం హైదరాబాద్ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువులే కాదు, నాలాలు, నీరు, వర్షపు నీరు లేదా సాధారణ నీరు సాఫీగా పోవాల్సినటువంటి నాలాలు కూడా ఆక్రమణకు గురైనటువంటిది బహిరంగ సత్యం. మన కళ్ళ ముందే చెరువులుగా ఉన్నటువంటి, ఉదాహరణకి అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ చెరువు, అది మన కళ్ళ ముందే చెరువుగా ఉంది, నీళ్లు ఉన్నాయి, అక్కడ బతుకమ్మ ఆడేవాళ్ళు, అన్నీ ఆడేవాళ్ళు. కానీ కోర్టులు కూడా అది చెరువు కాదు అని చెప్పేసి తీర్పిచ్చిన కారణంగా అది మొత్తం ఆక్రమణకు గురై ఇవాళ్ళంతా అక్కడ భవనాలు వెలిశాయి. అదే విధంగా అనేక చెరువులు, రామపూర్ చెరువు కానీ దాంట్లో అనేకమైనటువంటివన్నీ కూడా మనకు తెలుసు. రెండోది, ఇప్పుడు ఈ అన్కన్వెన్షన్ సంబంధించి నాగార్జున గారు ఏం చెప్తున్నారు ఏమిటనేటువంటిది అది ఆయన కోర్టుకు చెప్పుకుంటారు. కోర్టు ఏం చేస్తున్నటువంటి అది వేరే అంశం. ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి ఏమిటి అనేటువంటిది ఎప్పుడో 25-30 సంవత్సరాల నాడే గూగుల్ మ్యాప్లు తయారు చేశారు. మ్యాప్లు తయారు చేయటమే కాదు, లో లయింగ్ ఏరియాస్ అంటే వర్షం వస్తే నీరు నిలబడేటువంటి ప్రాంతాలు ఏవో కూడా గుర్తించారు. గుర్తించినప్పుడు అటువంటి చోట్ల గృహ నిర్మాణాలకి అనుమతి ఇవ్వకూడదు అనేటువంటిది అందరికీ తెలిసిందే. అందువల్ల ఎట్లా సాధ్యమైంది ఇది అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు, ఇప్పుడు నాగార్జున గారు తనకు అన్యాయం జరిగింది అనుకుంటే, ఒకవేళ కోర్టులో కేసు ఉందనుకుంటే, ఇది ఇవాళకి రాత్రికి రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. గత కొద్ది రోజులుగా హైడ్రా ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్ ఫామ్ హౌస్, కేటీఆర్ది అని చెప్పబడుతున్నటువంటి ఫామ్ హౌస్ లేదా ఇటువంటివన్నీ కూడా కూల్చేస్తారనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి గత 4 రోజులుగా కూడా అవన్నీ కూడా బాగా ఎక్కువైనాయి. అటువంటిప్పుడు కోర్టులో స్టే కోసం కానీ లేదా ఇంకో దానికోసం నాగార్జున గారు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి ప్రశ్న సామాన్యుడికి అర్థం కావాల్సి ఉంటుంది. ఒకవేళ అది అక్రమ కట్టడము, ఆక్రమణ అని ఉంటే కోర్టులు కూడా జోక్యం చేస్తున్నటువంటి పరిస్థితులు బహుశా లేకపోయి ఉంటాయి. అందుకనే ఆయన నిస్సహాయంగా ఉండిపోయి ఉంటారనేటువంటిది నాకు అర్థమవుతా ఉంది. ఒక లీగల్ గా ఏదన్నా ఉండేట్లయితే ఇప్పుడు కోర్టులోనూ ఆయన తేల్చుకుంటారు, ప్రభుత్వం తేల్చుకుంటుంది. ఆ కట్టడాన్ని అయితే కూల్చేశారు. కోటేశ్వర గారు, ముఖ్యంగా చూస్తే కూడా ఈ అన్ కన్వెన్షన్ 2015లోనే ప్రారంభమై ఇప్పటి వరకు రన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అప్పటి నుంచి కూడా చర్యలు తీసుకోకపోవడం ఎలా చూడాలి? అంటే రాజకీయంగా మేనేజ్ చేస్తున్నారని అనుకోవాలా? డెఫినెట్ గా అందులో అనుమానం ఏముంది? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి, దాన్ని ఆక్రమించిన వాళ్ళకి లేదా అక్రమ కట్టం కట్టినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి బంధం ఏమిటనేటువంటిది మనకి తెలియాలి. మనకి తెలియక్కర్లేదు. అక్రమ కట్టడం అని తెలిస్తే దాన్ని కూల్చేయాలి. వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు, లావాదేవీలు అన్ని ప్రైవేట్ వ్యవహారం అనుకుందాం కాసేపు. మనకు కావాల్సింది అది కాదు కదా. నిబంధనల ప్రకారం ఉన్నారా లేరా, నిబంధనల ప్రకారం కట్టడాన్ని కట్టినటువంటి వాళ్ళతో పాటు దానికి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు, ఆ కట్టడం లేదా ఆక్రమణ జరుగుతూ ఉంటే గుడ్లు అప్పగించి చూస్తున్నటువంటి అధికార యంత్రాంగం, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి. ఆ జరిగినటువంటి ఆ పర్యావరణానికి లేదా ఆ చెరువుకి జరిగినటువంటి నష్టాన్ని మళ్ళా ఆ చెరువుని పునరుద్ధరించాలంటే ఖర్చుని వీళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేయాలి. ప్రభుత్వ బాధ్యత అది. ఆనాడున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అక్రమానికి పాల్పడినటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాటిని పునరుద్ధరించాలంటే నష్టపరిహారం కూడా వసూలు చేయాలి, కూల్చివేత కాదు. అటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే రాబోయేటువంటి రోజుల్లో మిగిలి ఉన్నటువంటి చెరువులు కానీ, మిగిలి ఉన్నటువంటి పచ్చదనం కానీ హైదరాబాద్ లో అంతం కాకుండా ఉంటుంది.
అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తాను. కానీ రేవంత్ రెడ్డి ఎంత దూకుడుగా ఎందుకు వెళ్తున్నారు? గతంలో కూడా హైడ్రా ఏర్పాటైన కాడి నుంచి చూస్తే మనకి 3 అంతస్తులు 4 అంతస్తులు 6 అంతస్తులు భవనాలను కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న పరిస్థితి. ఇంత దూకుడుగా వెళ్ళడానికి కారణం ఏమై ఉండొచ్చు? దూకుడుగా ఇప్పుడు మనం ఒక జర్నలిస్ట్ గా గతంలో మన అయ్యప్ప సొసైటీలో ప్రారంభించినటువంటి కట్టడాలని మధ్యలో ఆపేశారు. మధ్యలో ఆపేస్తే మనలాంటి వాళ్ళు అందరూ ఏం విమర్శించాము, ఎందుకు ఆపేశారు అనేటువంటి దానికి సమాధానం చెప్పినటువంటి వాడు లేడు, దాని తర్వాత చర్చ కూడా లేదు. అందుకని ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చి, గతంలో కూడా కూల్చివేతలకి ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి, లేకపోలేదు. చెరువుల పరిరక్షణ సంస్థలు కానివ్వండి, లేదా అక్రమ కట్టడాల కూల్చివేత కానీ అన్ని ఉన్నాయి. సీరియస్ గా తీసుకోలేదు, ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు. ఏ కారణంతో అన్నా తీసుకొనివ్వండి, ఏ కారణంతో అన్నా తీసుకొనివ్వండి. అది న్యాయమా కాదా? ఆ కూల్చివేతలు చేయాలా లేదా? ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఢిల్లీలో బహుళ అంతస్తుల భవనాలు, 100 కోట్ల విలువైనటువంటి భవనాలని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. అదేవిధంగా క్వశ్చన్ లో అక్రమంగా నిర్వహించినటువంటి విల్లాలతో కూడినటువంటి కట్టడాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఎందుకని హైదరాబాద్ లో అటువంటి కూల్చివేతలు చేయకూడదు? ఒకవేళ ఏ ప్రభుత్వం అయినా చేస్తే దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాల గురించి మనం ఎందుకు చర్చించాలి? ఒకవేళ అక్రమం అయితే అది అక్రమం అని చెప్పేసి యజమానులు ఎవరైతే ఉంటారో కోర్టుకు వెళ్తారు, వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. అక్రమంగా కూల్చమని మనం ఎవరైనా చెప్పలేదు కదా. అక్రమ కట్టడాలని కూల్చేయమంటున్నాము, లేకపోయేట్లయితే ఆక్రమణలను తొలగించమంటున్నాను తప్ప సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని కూల్చివేయమని ఏ నాగరికుడు ఎవ్వరు కూడా చెప్పరు. దాని గురించి ఎందుకు, దీని వెనకాల ఏముంది అనేటువంటి చర్చకి అర్థం లేదనేది నా అభిప్రాయం.